హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. గుమగుమలాడే చేపల పులుసు వరంగల్ స్టైల్లో ఎట్లా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం మనం కేజీన్నర చేపను తీసుకొని శుభ్రం చేయించుకొని ఆ తర్వాత మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిమ్మకాయ లావు ఉప్పు వేసుకొని కూడా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు తీసి పెట్టుకుందాము. ఆ తర్వాత దీనికోసం పెద్ద ఉల్లికట్టని 2 ఉల్లిపాయలని మెంతికూరను కూడా శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత మసాలా కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు ఇవి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 12 నుంచి 15 రెబ్బలు పొట్టు తీసుకునేవి కూడా వేసి మిక్సీ తీసుకుందాం. ముందే వేస్తే అవి నలగవు కాటన ముందు మిక్సీ తీసుకున్న తర్వాతనే వేసుకుందాం. దీనికి 60 to 70 గ్రామ్స్ అంతా చింతపండు నానబెట్టి తీసుకున్నాము. కేజీ ముక్కలకు మినిమం సరిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాము. ఇది వేడయ్యాక ముందుగా మెంతికూరని వేసుకొని ఫ్రై చేసుకున్నాము. మెంతికూరతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ మెంతికూరతోనే ఫిష్ సూప్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఉల్లికట్టలు కట్ చేసుకునేవి ఉన్నాయి కదా, అవి కూడా 2 బౌల్స్ వస్తాయి. అవి కూడా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఉల్లిగడ్డలు కూడా 2 బౌల్స్ అంతా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై కానియాలి. ఇంకో బౌల్ వేసుకొని కూడా కలుపుకున్నాం. ఆ తర్వాత దీంట్లో పసుపు వేసుకున్నాం. ఈ పచ్చి వాసనతో పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఫిష్ ఉన్నాయి కదా, అవి వేసుకొని కూడా కలుపుకున్నాం. ఆ తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని కూడా ముక్కలకు మంచిగా పట్టేటట్టు కూడా కలుపుకున్నాము. ఇది కొర్రమీను పీసుతోటి మనం కర్రీ చేసుకుంటున్నాం. ఇది సైడ్ బొమ్మ చేపలు అంటారు. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసి కలుపుకున్నాం. ముందుగా మసాలాలు ఉప్పు కారం వేయడం వల్ల ముక్కకు అవి బాగా పడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఉట్టి పీస్ వేసుకొని సూప్లో మరిగించిన తర్వాత వేసుకుంటే మాత్రం అంత టేస్ట్ రాదు. అందుకే మనం ముందుగా వేసుకొని ఇలా ముక్కకు పట్టుకునే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఆయిల్ ఉల్లిపాయలు ఉడికి ఆయిల్ బయటకు వచ్చేటట్టు కనిపిస్తుంది కదా, కనిపించేటప్పుడు మనం ఒక టమాటాని తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని అది కూడా వేసుకోవడం వల్ల కూడా గుజ్జు వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా చిక్కగా ఉంటుందండి. బాగుంటుందండి టేస్ట్. ఇట్లా ట్రై చేసి చూడండి. దీన్ని మెత్త గుజ్జులాగా తయారు చేసుకొని వేసుకున్నాం. దీని పచ్చివాసన కూడా పోయే వరకు కూడా ఫ్రై చేసుకున్నాం. ఇలా ఆయిల్ బయటకు వెళ్ళినట్టు వస్తుంది కదా, దీని పచ్చివాసన పోయిన తర్వాతనే మనం చింతపండును జ్యూస్ లాగా వేసుకొని పోసుకున్నాం. స్లోగా కలుపుకోవాలి. ముక్క కదలకుండా స్లోగా నెమ్మది కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చింతపండు అంతా జ్యూస్ తీసుకొని దాంట్లో పోసేసుకున్నాం. ఎంత జ్యూస్ వస్తే అంత మేము మన ఫిష్ ముక్కలు మునిగే అంత జ్యూస్ వచ్చేటట్టు చేసుకొని నీళ్ళు కలుపుకొని పోసుకోవాలి. దీంట్లో ఇలా స్లోగా కలపాలి. ముక్క కదలకుండా కలుపుకోవాలి. కొంచెం క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాం. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, దాదాపు ఉడికిపోయింది కర్రీ. చిక్కగా కర్రీ గ్రేవీ చూస్తూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. గుమగుమలు అంటే చేపల పులుసు దాదాపు రెడీ అయిపోయింది. దీంట్లో మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి గంటె వాడొద్దండి, క్లాత్ తోటి షేక్ ఉండాలి. కొత్తిమీర వేసుకున్నాం. ఈ కొత్తిమీర కూడా కొంచెం పచ్చివాసన పోయి ఉడికే వరకు కూడా కలుపుకున్నాము. స్లోగా గడ్డతో నటించి చేయాలి. ఉడికిపోయింది కర్రీ మొత్తం. టేస్టీ వరంగల్ స్టైల్ చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే తినాలనిపించే టేస్ట్. ముక్క కూడా అస్సలు చెదరకుండా చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్క ముక్క కూడా అస్సలు షేప్ అవుట్ కాలేదండి, అంత బాగుంది కర్రీ. ఇలాంటి కర్రీ చేస్తే మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్టైల్లో చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై సంచిత వరల్డ్ ఛానల్. గుమగుమలాడే చేపల పులుసు, మా వరంగల్ స్టైల్లో చేపల పులుసు రెడీ.
వెరీ టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూసుకోండి.